వాట్ ఈస్ ఎ సర్వర్? ఇది హార్డ్‌వేరా ఆర్ సాఫ్ట్‌వేరా? మనం గూగుల్ డ్రైవ్ ఆర్ వన్ డ్రైవ్‌లో ఫైల్స్ ఆర్ ఫోటోస్‌ని స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం? ఈ వీడియోలో సర్వర్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఏంటో చూద్దాం. సర్వర్ అనేది నథింగ్ బట్ ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. ఇది ఒక రిక్వెస్ట్‌ని తీసుకొని రెస్పాన్స్‌ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం. వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసాం. లైక్ 1 ప్లేట్ చపాతీ కావాలని ఆర్డర్ చేసాం. దీన్ని మనకి ఒక పర్సన్ సర్వ్ చేస్తాడు. ఈ పర్సన్‌ని వెయిటర్ ఆర్ సర్వర్ అని పిలుస్తాం కదా! ఇక్కడ హి సర్వ్స్ ద ఫుడ్. అలాగే మనకేదైనా డేటా ఆర్ ఇన్ఫో కావాలంటే లైక్ ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో, క్రికెట్ స్కోర్ ఎంతో చూడాలి. సో, వెంటనే బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం. ఇక్కడ మన కంప్యూటర్ నుంచి ఎయిదర్ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఆర్ మొబైల్ ఫోన్ నుంచి రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తున్నాం. దీన్ని ఈ కంప్యూటర్‌ని క్లయింట్ అంటాం. అండ్ త్రూ బ్రౌజర్ ఈ రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తున్నాం. ఈ బ్రౌజర్ అనేది కూడా ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషనే. దీన్ని క్లయింట్ సాఫ్ట్‌వేర్ అంటాం. అండ్ ఈ రిక్వెస్ట్ ఓవర్ నెట్వర్క్ జరుగుతుంది. అండ్ ఈ రిక్వెస్ట్‌ని వేరే కంప్యూటర్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్‌ని సర్వర్ అంటాం. అండ్ ఈ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అనేది ఒక డెడికేటెడ్ కంప్యూటర్. అంటే ఆ కంప్యూటర్ అనేది ఓన్లీ దాని పర్పస్ వచ్చేసేసి టు సర్వ్ డేటా అయితే ఆ హార్డ్‌వేర్‌ని కూడా సర్వర్ అంటాం. సో, సర్వర్‌ని సాఫ్ట్‌వేర్ లాగా రిఫర్ చేస్తాం. అండ్ ఆల్సో యాస్ ఎ హార్డ్‌వేర్ కూడా. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ కూడా ఒక సర్వర్‌లా బిహేవ్ చేస్తుంది. ఒక 2 కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం. కంప్యూటర్ ఏ అండ్ కంప్యూటర్ బి. ఈ ఏ కంప్యూటర్‌లో మనకు కావాల్సిన డేటా ఉంది. ఈ డేటాని బి కంప్యూటర్‌లోకి తెచ్చుకోవాలంటే త్రూ నెట్వర్క్ ఈ 2 కంప్యూటర్స్‌ని కనెక్ట్ చేసి ఏ కంప్యూటర్‌లోని డేటాని బి కంప్యూటర్‌లోకి తెచ్చుకోవచ్చు. ఈ కేస్‌లో ఏ కంప్యూటర్ అనేది సర్వర్‌లా బిహేవ్ చేస్తుంది. అండ్ బి కంప్యూటర్ అనేది క్లయింట్‌లా బిహేవ్ చేస్తుంది. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా! ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఒక ప్లేట్ చపాతీ ఆర్డర్ ఇచ్చాం. ఇదే సేమ్ చపాతీని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ రెస్టారెంట్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తున్నారు. అండ్ మన ఇంట్లో కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి మనకెవరైనా సర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ అనేది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెస్టారెంట్‌లో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బట్ దీన్ని రెస్టారెంట్ అని ఎందుకు పిలుస్తున్నారు? అండ్ దీన్ని హోమ్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే హౌస్ పర్పస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ప్రిపేరింగ్ ఫుడ్. ప్రిపేరింగ్ ఫుడ్ అనేది ఇంట్లో చేసుకునే వన్ ఆఫ్ ద పార్ట్. బట్ రెస్టారెంట్ పర్పస్ వచ్చేసేసి ఓన్లీ ప్రిపేరింగ్ ఫుడ్ అండ్ సర్వింగ్ టు ద కస్టమర్స్. ఇక్కడ మనం ఇంట్లో మాక్సిమం ఒక 5-10 పర్సన్స్‌కి ఫుడ్ ప్రిపేర్ చేసి సర్వ్ చేయగలం. బట్ అలా కాకుండా సమ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి చేయాలంటే అది ఇంట్లో చేయలేం. కష్టం కదా! అంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయటానికి కుకింగ్ ఐటెమ్స్ కానీ, కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఇదేమి మన ఇంట్లో ఉండవు కదా! బట్ రెస్టారెంట్‌లో థౌసండ్స్ ఆఫ్ పర్సన్స్‌కి ఫుడ్ ప్రిపేర్ చేసే ఎక్విప్‌మెంట్ అండ్ రిసోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే రెస్టారెంట్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసేసి ఫుడ్ ప్రిపేర్ చేయడమే కదా! ఇన్ ద సేమ్ వే సర్వర్ అనేది కూడా ఒక కంప్యూటర్. ఒక హై ఎండ్ కంప్యూటర్ అనొచ్చు. బట్ ఈ కంప్యూటర్ అనేది ఓన్లీ డేటాని స్టోర్ చేసుకొని, రిక్వెస్ట్‌ని రిసీవ్ చేసుకొని, రెస్పాన్సెస్‌ని సెండ్ చేస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! మన కంప్యూటర్‌ని కూడా ఒక సర్వర్ లాగా యూజ్ చేసుకోవచ్చని. దీన్ని మనం హోమ్‌తో కంపేర్ చేసుకోవచ్చు. అంటే మన కంప్యూటర్‌ని కూడా ఒక సర్వర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ కాంట్ హ్యాండిల్ లార్జ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్. అండ్ ఈ సర్వర్‌ని మనం రెస్టారెంట్‌తో కంపేర్ చేసుకోవచ్చు. సర్వర్ అనేది లార్జ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదు. చాలామంది ఎట్ ఏ టైమ్ ఒక వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తూ ఉంటే, ఆ రిక్వెస్ట్ అన్నిటికి రెస్పాన్సెస్ ఇవ్వాలి. అవన్నీ ప్రాసెస్ అవ్వడానికి నార్మల్ కంప్యూటర్‌లో యూజ్ చేసే ప్రాసెసర్ ఆర్ ర్యామ్ కాకుండా హై కాన్ఫిగరేషన్ ఉండేవి యూజ్ చేస్తారు. మల్టిపుల్ ప్రాసెసర్స్ అండ్ ర్యామ్స్ కూడా యూజ్ చేయొచ్చు. వీటికి కంటిన్యూయస్ పవర్ సప్లై ఉండాలి. అండ్ బ్యాకప్ అండ్ ఇవి 24/7 ఆన్‌లోనే ఉండాలి. అంతే కదా! క్లయింట్ నుంచి ఎప్పుడు రిక్వెస్ట్ వస్తుందో తెలియదు. మనం ఇది చాలా సార్లు వినే ఉంటాం కదా! సర్వర్ స్లోగా ఉంది, సర్వర్ డౌన్ అయింది. ఇలాంటి వర్డ్స్. దానివల్ల బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఒక షాపింగ్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసాం. ఒక ఈ-కామర్స్ అప్లికేషన్. అండ్ ఇది సర్వర్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. ఈ వెబ్ అప్లికేషన్ ఎఫిషియెంట్‌గా వర్క్ చేయాలంటే ఇక్కడ ఈ సర్వర్ కూడా ఎప్పుడూ అవైలబుల్‌గా ఉండి డేటాని ఫాస్ట్‌గా రెస్పాన్స్‌లా సెండ్ చేయాలి.
ఇఫ్ ఈ వెబ్ అప్లికేషన్ స్లోగా లోడ్ అవటం ఆర్ కొన్నిసార్లు అవైలబుల్‌గా లేకపోతే యూజర్ మళ్ళీ విజిట్ చేయడానికి ఇష్టపడడు. సో, ఒక అప్లికేషన్ ఎఫిషియెంట్‌గా పెర్ఫార్మ్ చేయాలంటే సర్వర్ రోల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సర్వర్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. లైక్ వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్, గేమ్ సర్వర్, మెయిల్ సర్వర్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. బిగ్ కంపెనీస్ అయితే ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌కి డిఫరెంట్ సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఈ వెబ్ అప్లికేషన్‌కి 3 సర్వర్స్ కావాలి. వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. వెబ్ సర్వర్‌లో మోస్ట్‌లీ డేటా రిలేటెడ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంటే మోస్ట్‌లీ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో, యూజర్ వెబ్ అప్లికేషన్ నుంచి ఏదైనా రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తే ఫస్ట్ ఈ రిక్వెస్ట్ వెబ్ సర్వర్‌కెళ్తుంది. అండ్ ఇఫ్ రెస్పాన్స్‌లో ఓన్లీ స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని చూపించాలంటే వెబ్ సర్వర్ ఆ స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని రెస్పాన్స్ లాగా పంపిస్తుంది. బట్ ఇలా స్టాటిక్ కంటెంట్ కాకుండా ఏదైనా డైనమిక్ కంటెంట్ కావాలని రిక్వెస్ట్ వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ మీద ప్రెస్ చేశాడు. సో, రిక్వెస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఆ క్రెడెన్షియల్స్ వ్యాలిడా కాదా అని చెక్ చేయాలి. ఇక్కడ వెబ్ సర్వర్ రిక్వెస్ట్‌ని రిసీవ్ చేసుకొని ఈ అప్లికేషన్ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తుంది. ఈ అప్లికేషన్ సర్వర్‌లో బిజినెస్ లాజిక్ ఉంటుంది. అంటే డేటాను తెచ్చుకోవడానికి లాజిక్ లైక్ ఏపీఐస్, బ్యాక్ ఎండ్ రిలేటెడ్ కోడ్ అంతా ఈ అప్లికేషన్ సర్వర్‌లో ఉంటుంది. ఈ అప్లికేషన్ సర్వర్ డేటాబేస్ సర్వర్‌తో కనెక్ట్ అయ్యి డేటాని ఫెచ్ చేసుకుంటుంది. డేటాబేస్ సర్వర్‌లో డేటా అనేది స్ట్రక్చర్డ్ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్ ఫార్మ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. స్ట్రక్చర్డ్ అంటే ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ డేటాబేస్. అన్‌స్ట్రక్చర్డ్ అంటే నో ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ డేటాబేస్. సో, అప్లికేషన్ సర్వర్ కావాల్సిన డేటాని డేటాబేస్ సర్వర్ నుంచి ఫెచ్ చేసుకొని వెబ్ సర్వర్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ వెబ్ సర్వర్ ఆ డేటాని వెబ్ పేజ్‌లో ఇంక్లూడ్ చేసి రెస్పాన్స్ లాగా సెండ్ చేస్తుంది. బిగ్ కంపెనీస్ అయితే ఇలాగా డిఫరెంట్ సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తాయి. ఇఫ్ స్మాల్ కంపెనీస్ అయితే ఈ 3 వెబ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్ ఈ మూడిటిని ఒకే సర్వర్‌లో మెయింటైన్ చేస్తాయి. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.